అతను సృష్టించేస్తామని అన్నారు. మా దగ్గర చాలా 130 అనుభవములు ఉన్నాయని అన్నారు. కనీసం మనం వదిలినటువంటి రాకెట్ని, మనం వదిలినటువంటి మిసైల్ని వాళ్ళ మధ్యలో ఇంటర్సెప్ట్ కూడా చేయలేకపోయారు, కనీసం గుర్తించలేకపోయారు. అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, శబ్దం, మనం వదిలిన మిసైల్ శబ్దం శత్రువు చెవున పడే లోపే ఆ శత్రువు వినాశనాన్ని మనం మన కళ్ళతో చూసేస్తాం, ఆ వినాశనాన్ని మనం ప్రపంచం కళ్ళకు చూపించేస్తాం. ఇప్పుడు జరిగింది అదే. శబ్దం శత్రువు చెవున పడే లోపు వినాశనాన్ని ఆ శత్రువు వినాశనాన్ని మనం ప్రపంచానికి చూపించేస్తాం. శత్రువు వినాశనంలో విలపిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు అవి చూసారా? హాస్పిటల్కి వెళ్ళి అందులో గాయపడ్డ, ఆపరేషన్ సింధూర్లో గాయపడ్డ ఉగ్రవాదులను పరామర్శిస్తున్నటువంటి దృశ్యాలు. ఇప్పుడు వీళ్ళు ప్రపంచానికి ఏం చెప్తారు అన్నది కూడా మనం చూడాల్సినటువంటి విషయం. భారతమాత ఇంకా పూర్తి న్యాయం జరగలేదు. 1000 కళ్ళతో తన అమాయకమైన బిడ్డల ప్రాణాలను తీసిన ఉగ్రవాదులు వాళ్ళ కుటుంబాలను కూకట వేళ్లతో ఎప్పుడు నాశనం చేస్తారని మొత్తం ఎదురు చూస్తూ ఉంది అంటూ కామెంట్ చేశారు అమరేందర్ రెడ్డి. అంటే ఎస్, ఇలాంటి కామెంట్సే ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి. అందుకే జై భారత్ అని మనం నినాదాలు చేస్తూ కామెంట్స్ చేయాల్సినటువంటి సందర్భం. ఆ ఇంటిని చూస్తే మీకేమనిపిస్తోంది? మరొక్కసారి నేను ఆ లెటర్ని, ట్రాన్స్లేట్ చేసిన లెటర్ని మసూద్ అజార్ ముందు ఇల్లది చూడండి ఒకసారి. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది మసూద్ అజార్ ఇళ్ళు ధ్వంసం కాకముందున్న దృశ్యాలు. మంచిగా మధ్యలో సీలింగ్ ఫ్యాన్, మంచి డెకరేషన్, మంచి విలాసవంతమైన భవనం. చూసారు ఎంత విలాసవంతంగా ఉన్నాడు ఆ భవనంలో. రెండో బాక్స్లో మధ్యలో ఉన్నాడు మసూద్ అజార్. మనం అటాక్ చేసిన తర్వాత చూడండి ఒకసారి, తూట్లు పడిపోయిన భవనం, చెల్లా చెదరైపోయిన భవనం. మొత్తం భవనమే ఇలా తుక్కు అయిపోయిందంటే అందులో ఉన్న ఈ ఉగ్రవాదులు శరీరాలు ఇంకెలా ఉంటాయో మీరు అర్థం చేసుకోండి. మొత్తం ఆ ముందున్నటువంటి భవనం, తర్వాత ఉన్నటువంటి భవనం చూసిన తర్వాత ఇంకా ఉగ్రవాదులు ఏమై ఉంటారు. ఇదిగో ఇదే లెటర్. ప్రధాని మోదీని, భారత్ను నాశనం చేస్తామంటూ ఈ ఉగ్రవాది బీరాలు పలుకుతూ ఉన్నాడు. అతను రాసినట్టుగా చెప్తున్న లెటర్ అది. భారత్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ అంటోంది. ప్రధాని మోదీ అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించారు అంటూ మసూద్ అజార్ రాశాడో లేదో తెలియదు, వాడు రాసినట్టుగా చెప్తున్న లెటర్. మసూద్ అజార్ ఉన్నాడా, చనిపోయాడా, క్లారిటీ రావట్లేదు. పాకిస్తాన్ మీడియా మసూద్ అజార్ చచ్చిపోయాడని అంటూ ఉంటే మసూద్ అజార్ రాసినట్టుగా ఒక లెటర్ని మాత్రం విడుదల చేశారు. బహుశా ఇది పాకిస్తాన్ పాలకులు విడుదల చేసి ఉండాలి, లేదంటే మసూద్ అజారే రాసి ఉంటే ఆల్రెడీ వృద్ధులైపోయాడు కాబట్టి ఇక ఏం చేసేది లేదు. అంతేగా, ఒకవేళ ఇలా అన్నాను అని ఇది తప్పుగా భావించాల్సిన అవసరం కూడా లేదు. పాకిస్తాన్ ఏమీ పీకలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ మనం వదిలిన మిసైల్ని కూడా మధ్యలో అడ్డుకోలేక చచ్చిపోయిన వాళ్ళ ఉగ్రవాదులకు అంత్యక్రియలు చేస్తూ, గాయపడ్డ వాళ్ళ ఉగ్రవాదులను పరామర్శిస్తూ ఇప్పుడు వాళ్ళ దేశంలో నిజమైన కన్నీరు కారుస్తున్నారు. ఇవి మొసల కన్నీరు కాదు. ఎందుకంటే పాపం మేము ఉగ్రవాద బాధిత దేశం అని పాకిస్తాన్ అంటే అది మొసల కన్నీరు. కానీ పాపం పాకిస్తాన్లో వాళ్ళు పెంచి పోషించిన ఉగ్రవాదులు చచ్చిపోయారు కదా, అందుకే ఇప్పుడు పాకిస్తాన్ పాపం నిజమైన కన్నీరే కారుస్తోంది. ఉగ్రవాదులను కోల్పోయిన పాకిస్తాన్ పాపం శోక సముద్రంలో ఉంది. ఉగ్రవాదులను కోల్పోయిన పాకిస్తాన్ ఇప్పుడు గుండె బరువై ఉంది. ఉగ్రవాదులను కోల్పోయిన పాకిస్తాన్ కన్నీటి సంద్రమైపోయి ఉంది. ఇంకా మీకు ఏమైనా మాటలు వస్తాయి రాయండి, నేను అవి కూడా చదివి వినిపిస్తాను. ఎందుకంటే చూసారా, నిజానికి 22వ తారీఖున మనం కదా శోక సంద్రంలో ఉన్నది. 22వ తారీఖున మన గుండెలు కదా బరువెక్కిపోయాయి. 22వ తారీఖున ఏప్రిల్ 22వ తారీఖున మన కళ్ళు కదా ఆ బిడ్డల మరణాన్ని చూసి చెమర్చాయి. భారతీయుల గుండెలు కదా బరువెక్కాయి, భారతీయుల కళ్ళు కదా చెమర్చాయి, భారతీయుల గుండె కదా రగిలిపోయింది. ఇప్పుడు ఆ సమయంలో వీళ్ళు కార్చినవి కదా మొసలి కన్నీళ్ళు. ఇప్పుడు వాళ్ళు పాపం నిజమైన కన్నీరే కారుస్తూ ఉన్నారు. ఎందుకంటే పాపం వాళ్ళు పెంచి పోషించిన ఉగ్రవాదులు చనిపోయారు కదా, భారత్పై దాడికి నిరంతరం ప్లాన్లు చేసే ఉగ్రవాదులు చనిపోయారు కదా, అందుకు పాపం నిజమైన కన్నీరుని కారుస్తున్నారు. పాకిస్తాన్ నేతలు ఇప్పుడు బరువైన గుండెతో ఉన్నారు. పాకిస్తాన్ నేతలు ఇప్పుడు రగులుతున్న గుండెతో ఉన్నారు. పాకిస్తాన్ పాలకులు ఇప్పుడు బరువైన గుండెతో భారత్పై ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి అని కుయుక్తులు పనుతూ చచ్చిపోయిన ఉగ్రవాదులకు అంత్యక్రియలు జరిపిస్తూ, గాయపడ్డ ఉగ్రవాదులను ఆసుపత్రులకు వెళ్ళి పరామర్శిస్తూ వాళ్ళు అక్కడ ఉన్నారు. బహుశా పాకిస్తాన్ ప్రజలు మాత్రం బాగా అయ్యింది అని మనసులో అనుకుంటూ ఉండొచ్చు. రాబోయే రోజుల్లో ఇదే పాకిస్తాన్ ప్రజలు ఇదే పాలకులను తరిమి కొట్టే రోజు కూడా రావచ్చు. చూడండి ఒకసారి వాడి విలాసవంతమైన భవనం. ఓకే, ఇదే చూసారా, అదిగో మొదటి బాక్స్లో విలాసవంతమైన భవనంలో మసూద్ అజార్. కాందహార్లో ఆపరేషన్ కాందహార్లో తప్పించుకుని పారిపోయిన మసూద్ అజార్. రెండో బాక్స్లో కనిపిస్తున్నది ఇప్పుడు
మనం వదిలిన ఆ మిసైల్ ఆ భవనాన్నే, మల్టీ స్టోరీ భవనం కదా అది, కొన్ని అంతస్తులు ఉన్న భవనం కదా, ఒక్కొక్క అంతస్తును హోల్డ్ చేసుకొని కిందకి వెళ్ళి మొత్తం ఆ ఒక్కొక్క అంతస్తులో ఉన్న వాళ్ళందరినీ చంపుకుంటూ కిందకి వెళ్ళిపోయింది. అంటే ఆ భవనాన్ని ఎంత తుక్కైపోయిందో చూసారా? కాంక్రీట్ భవనమే తుక్కైపోయిందంటే అందులో ఉన్నటువంటి మనుషులు ఇంకెలా ఉండుంటారో ఒక్కసారి ఎవరైనా ఊహించగలరా? ఊహించగలిగితే కమెంట్ చేయండి. ఉగ్రవాదుల చావు కేకని ఆ దేశం వినకుండానే మనం పంపించినటువంటి మిసైల్ శబ్దంలో కలిసిపోయింది. వాళ్ళ చావు కేక కూడా వాళ్ళ దేశం వినకుండా మనం పంపించిన ఆ మిసైల్ పేలిన శబ్దంతో కలిసిపోయి 100 మందికి పైగా ఉగ్రవాదులు లేచిపోయారు. అందుకే అంటున్నాడు 10 మంది తన కుటుంబ సభ్యులను చంపేశారు, తనను కూడా చంపుకుంటుంటే బాగుండేది, బతికి ప్రతీకారం తీర్చుకోబోతున్నాను. అంటే తను బతికడం ద్వారా భారత్ తప్పు చేసింది అనేటటువంటి మెసేజ్ని వీడు పంపిస్తూ ఉన్నాడా, లేదు అంటే దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని వీని ముసుగులో పాకిస్తాన్ అంటూ ఉందో మాత్రం మనం చూడాలి. ఆ లెటర్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ అక్కడ చచ్చిపోయినటువంటి ఉగ్రవాదులకు వాళ్ళు అంత్యక్రియలు జరుపుతున్నటువంటి దృశ్యాలు చూస్తుంటే కూడా మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయం కమెంట్ చేయండి. ఈరోజు ప్రపంచానికి మనం ఆపరేషన్ సింధూర్ని ప్రపంచానికి మనం సూర్యోదయంతో పరిచయం చేశాం. ఈ సూర్యోదయాన్ని మనం ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్తో పరిచయం చేశాం. సో ఈ సూర్యోదయం ప్రపంచానికి ఎప్పటికీ గుర్తుండిపోతూ ఉంటుంది. పాకిస్తాన్కి కూడా ఈ సూర్యోదయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అర్ధరాత్రి కాలరాత్రి ఎలా ఉంటుందో మనం పాకిస్తాన్కి పరిచయం చేశాం. రాత్రి అద్భుతమైన సూర్యోదయం ఎలా ఉంటుందో మనం ప్రపంచానికి పరిచయం చేశాం ఈ సూర్యోదయాన్ని. అదే ఈ సూర్యోదయం ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్కి మాత్రం ఆపరేషన్ సింధూర్ కాలరాత్రి. సో ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి నేను ఫుల్ ఫ్రేమ్లో కూడా వాళ్ళు అంత్యక్రియలకు హాజరవుతున్నటువంటి జనాల్ని నేను చూపిస్తాను. ఆ జనాల్ని చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? ఒకసారి హఫీజ్ సయీద్ మాటలు కూడా మీరు గుర్తు చేసుకోండి. నీళ్ళు ఇవ్వకపోతే చూసారా, హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు పరామర్శిస్తున్నటువంటి దృశ్యాలు, ఆ దృశ్యాలు చూస్తే మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి.